SSMB 29 ఆర్ SSRMB ఈ కాంబినేషన్కి తెలుగు స్టేట్స్లోనే కాదు ప్రపంచం మొత్తం బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది. అండ్ RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. కానీ ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. సో ఫ్యాన్స్ ఊరికే ఉండరు కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎడిట్లు చేసుకుంటూ పోతున్నారు, ఎవరికి వాళ్ళు ఫ్యాన్ థియరీస్ రాసుకుంటూ పోతున్నారు. కానీ వాటిలో కొన్ని క్రేజీ ఫ్యాన్ థియరీస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా తొత్తరాగన్ ఒకడు సోషల్ మీడియాలో ఒక వీడియో లీక్ చేశాడు. ఆ వీడియో లీక్ చూసిన తర్వాత రీసెంట్గా విన్న ఒక రూమర్ అయితే నిజమవ్వచ్చు అని నాకైతే అనిపించింది. ఆ రూమర్ ఏంటి అంటే SSRMB సినిమాకి హనుమంతుడు సంజీవని తీసుకొచ్చే స్టోరీకి లింక్ ఉండొచ్చు అని చెప్పి ఒక ఫ్యాన్ థియరీ అయితే బయటపడింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే తెలుసుకొని ఊరుకున్నాక ఈ బ్రెయిన్ గార్డ్ ఊరికే ఉండడు కదా, వాడు ఒక ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు దాకా వచ్చిన ఫ్యాన్ థియరీస్ అన్నీ కలిపి ఒక స్టోరీ రాయమన్నాడు. నాకు స్టోరీ రాయడానికి బద్ధకం వేసి ChatGPTకి ఇచ్చాను. వాడొక వెరైటీ స్టోరీ రాసి ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఆ స్టోరీయే డిస్కస్ చేయబోతున్నాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. మనకు SSRMB సినిమాలో ముగ్గురు క్యారెక్టర్స్ అయితే ఫైనల్ అయినాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. బట్ యాంటాగనిస్ట్గా ఎవరుంటారు అనే క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతానికి మనం RRRలో యాక్ట్ చేసిన రే స్టీవెన్సన్నే మనం విలన్గా అనుకుందాం. ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? కథలో క్యారెక్టర్కి పేర్లు ఉండాలి కాబట్టి మనం కొన్ని పేర్లు అనుకుందాం. మహేష్ బాబు యాస్ అర్జున్, ప్రియాంక చోప్రా యాస్ డాక్టర్ ప్రియా, పృథ్వీరాజ్ సుకుమారన్ యాస్ రవి, రే స్టీవెన్సన్ యాస్ లూకస్. స్టోరీ లైన్ ఏంటంటే ఆఫ్రికన్ అడవుల్లో చాలా ఏన్షియన్ సీక్రెట్స్ అయితే దాగుంటాయి. కొన్ని మిస్టికల్ పవర్స్ అనుకుందాం. ఆ పవర్స్ ఎవరి చేతిలో అయితే ఉంటాయో వాళ్ళు ప్రపంచాన్ని అంతం చేయగలరు. దే కెన్ బి ద ఓన్లీ డిక్టేటర్ టు ద వరల్డ్. ఆ సీక్రెట్ పవర్స్ని గెలుచుకోవడానికి లూకస్ ఒక టీంని ఆఫ్రికాకి పంపిస్తాడు. అట్ ద సేమ్ టైం అర్జున్ ఫ్రెండ్ రవి ఒక అంతు చిక్కన్ వ్యాధి వల్ల కాళ్ళు చేతులు పడిపోయి వీల్ చైర్లో ఉంటాడు. ఆ వ్యాధిని తగ్గించాలి అని చెప్పి మహేష్ బాబు తిరగని దేశం లేదు. లాస్ట్కి ఒక సాధువు వల్ల తెలిసేది ఏంటి అంటే సంజీవన లాంటి ఒక మొక్క ఆఫ్రికన్ అడవుల లోపల ఎక్కడో ఉంటుంది అని చెప్పి దానిని వెతుక్కుంటూ అర్జున్ ఆఫ్రికన్ అడవుల్లోకి వెళ్తాడు. ఇలా వెతుకుతూ ఉండే ప్రాసెస్లో అర్జున్కి డాక్టర్ ప్రియా ఎదురవుతుంది. ప్రియా బ్యాక్ స్టోరీ చూసుకుంటే షీఈ్ ఏ మెడికల్ స్టూడెంట్, కానీ తనకి మన పురాణాల్లో ఉన్న సర్జికల్ టెక్నిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో తన రీసెర్చ్ పర్పస్ కోసం లూకస్ టీంలో అయితే జాయిన్ అవుతుంది. మధ్యలో వాళ్ళు చేసే అనర్థాల గురించి తెలిసి తనైతే బయటకు వచ్చేస్తుంది. బట్ లూకస్ టీం అయితే తనని వెంటాడుతూ ఉంటుంది. సో తను అర్జున్ని సేవ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నుంచి అర్జున్ అండ్ ప్రియా వాళ్ళ జర్నీ అయితే కంటిన్యూ చేస్తారు. బట్ మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనాయి, ఆ అడవిలో ఉన్న సీక్రెట్ పవర్స్ వాళ్ళని ఎలా అడ్డుకున్నాయి, ఆ అవాంతరాలన్నీ దాటి హీరో ఎలా సంజీవని మొక్కను తీసుకున్నాడు, దాన్ని తీసుకెళ్ళి తన ఫ్రెండ్ని ఎలా క్యూర్ చేసుకున్నాడు, దీనికి అడ్డుపడ్డ లూకస్ని ఎలా అంతం చేశాడు. సో ఇది మన స్టోరీ. చూస్తుంటే ChatGPT చాలా సినిమాల్ని మిక్సీలు వేసుకొట్టినట్టు అనిపిస్తుంది కదా. ఇండియానా జోన్స్ని, బాలీవుడ్లో వచ్చిన రామ్ సేతు సినిమాని, ఈ రెండింటిని మిక్స్ చేసి మనకైతే ఒక స్టోరీ ఇచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనా ఒక విషయం ఒప్పుకోవాలి, నువ్వు ఎన్ని ChatGPTలు వాటి స్టోరీ రాసినా విజయేంద్ర ప్రసాద్ గారిలా స్టోరీ అయితే రాయలేం, రాజమౌళి గారిలా సినిమా అయితే తీయలేం. సో అసలు సినిమాలోని ఏదైనా కంటెంట్ బయటకు వచ్చేదాకా ఈ ఫ్యాన్ థియరీలు అయితే మనకు తప్ప. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.